విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య వాటర్ యాక్ట్కి అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా 4 ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాటర్ యాక్ట్ 1974 సాలియంట్ ఫీచర్స్ ఏమిటి, అలాగే వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, అలాంటప్పుడు పార్లమెంట్ ఎలా చట్టం తీసుకొస్తుంది, పార్లమెంట్ ఎలా అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఈ మధ్య తెచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఉద్దేశం ఏమిటి, వాటిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమిటి, అలాగే ప్రభుత్వ వాదన ఏమిటి ఈ అమెండ్మెంట్స్కి సంబంధించి, అలాగే క్రిటిక్స్ వ్యూ పాయింట్ ఏమిటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్బన్ సింక్, తరచుగా ఈ పదం వినపడుతూ ఉంటుంది. అసలు కార్బన్ సింక్ అంటే ఏమిటి? తర్వాత గ్రీన్ డీల్, యూరోపియన్ యూనియన్కి సంబంధించి మనం వింటూ ఉంటాం. అలాగే ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి. అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి గ్రీన్ రికవరీ అనేటువంటి పదం కూడా వినపడుతూ ఉంటుంది. అసలు ఈ గ్రీన్ రికవరీ అంటే ఏమిటి? తర్వాత ఐపీసీసీ అంటే ఏమిటి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ దేశాల్లో ఉంది? అసలు నానో యూరియా అంటే ఏమిటి? నానో యూరియా వల్ల అడ్వాంటేజెస్ ఏమిటి? ఎందుకంటే ఈ మధ్య ప్రభుత్వం చెప్పింది ఇంకొక ఫెర్టిలైజర్ని కూడా ఇదే తరహాలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి. ఈ సందర్భంగా మనం నానో యూరియాకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. రాగల 20 నిమిషాల సేపు శ్రద్ధగా వినండి. మొట్టమొదటి ప్రశ్న, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974, 1974లో తెచ్చినటువంటి వాటర్ యాక్ట్కి సంబంధించినటువంటి సాలియంట్ ఫీచర్స్ ఏమిటి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్విరాన్మెంట్కి అంటే కాంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్కి సంబంధించి స్వతంత్ర భారతావనిలో తీసుకొచ్చినటువంటి మొదటి చట్టం అన్నమాట ఇది. అది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత ఈ 1974 వాటర్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా ఏర్పాటయ్యాయన్నమాట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అదంతా కూడా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని కొల్లేట్ చేస్తుంది, కంపైల్ చేస్తుంది, కావాల్సినటువంటి టెక్నికల్ గైడెన్స్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఇస్తుందన్నమాట. అలాగే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అనేటువంటివి ఏదైనా ఒక ఇండస్ట్రీకి అప్రూవల్ ఇవ్వాలంటే ఈ క్లియరెన్సెస్ అవన్నీ కూడా అవి ఇస్తూ ఉంటాయన్నమాట. అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అడిషనల్ పవర్స్ కూడా ఉన్నాయి. అవి చెక్ చేయొచ్చు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక రాష్ట్రంలో ఏదైనా పొల్యూషన్కి సంబంధించి కంప్లైంట్ వచ్చిందనుకోండి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెళ్ళి చెక్ చేయొచ్చు అనమాట. తర్వాత డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. 1974 యాక్ట్ ప్రకారం ఇప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏర్పాటైంది. అది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ దాన్ని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఇస్తూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ని కొల్లేట్ చేయటం, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం, ఇదంతా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ వాటర్ యాక్ట్కి సంబంధించి వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇవి పొల్యూట్ కాకూడదు. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అలాగే సీవేజ్, వీటి ద్వారా వాటర్ బాడీస్ పొల్యూట్ కాకూడదు. ఏదైనా ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలంటే ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దానికి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. అర్థమైంది కదా? ఇది వాటర్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ ప్రశ్న, వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, మీ అందరికీ తెలుసు. ఇంటర్ స్టేట్ రివర్స్ లేకపోతే ఇంటర్ స్టేట్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్ లిస్ట్ పరిధిలోకి వస్తాయి. ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ బాడీ అంటే ఒక రివర్ ఒక రాష్ట్రంలో మొదలై అదే రాష్ట్రంలో ఎండ్ అయిపోయిందనుకోండి, ఆ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. అలాగే ఒక లేక్ ఉందనుకోండి ఒక రాష్ట్రంలో, అంటే కొల్లేరు లేక్ ఉందనుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ లెజిస్లేచర్ వాటికి సంబంధించిన చట్టాలు తేవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలా చట్టాలు తీసుకొస్తుంది? ఉదాహరణకి రాష్ట్రాల మధ్య యూనిఫార్మిటీ ఉండాలి. రాష్ట్రాలలో కొన్ని విషయాలకు సంబంధించి కొన్నిటిని అమలయ్యేటట్లుగా చూడాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా కేంద్రం ఫోకస్ చేస్తూ ఉంటుంది.
అయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మోడల్ యాక్ట్స్ తయారు చేసి, కేంద్రం ఏం చేస్తుందంటే మోడల్ యాక్ట్స్ తయారు చేసి రాష్ట్రాలకు పంపిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలు వాటికి ఇష్టమైతే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే వాళ్ళ స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫై చేయాలన్నమాట ఆ మోడల్ యాక్ట్ని. ఎందుకంటే అది స్టేట్ సబ్జెక్ట్ అనగానే స్టేట్ లెజిస్లేచర్ రాటిఫై చేయాలి. సో అగ్రికల్చర్ సెక్టర్లో ఇది తరచుగా మనకి కనబడుతూ ఉంటుంది. మోడల్ యాక్ట్స్ తయారు చేసి రాష్ట్రాలకు పంపించడం, రాష్ట్రాలు వాటిని అమలు చేయటం, అంటే కొన్ని అమలు చేయకపోవచ్చు, అది ఒక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే 2 కానీ అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కానీ కేంద్రాన్ని అభ్యర్థించాయనుకోండి, మా 2 రాష్ట్రాలకి సంబంధించి లేకపోతే 3 రాష్ట్రాలకు సంబంధించి మీరు మా స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు లెజిస్లేషన్ తీసుకురండి అని అడిగితే అప్పుడు పార్లమెంట్ చట్టం చేయొచ్చు, అమెండ్మెంట్స్ తేవచ్చు. ఆ తర్వాత ఎవరైనా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళ స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫై చేయాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు వాటర్ యాక్ట్ అమెండ్మెంట్స్ ఏవైతే తెచ్చారో అవి హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఈ 2 కోరటం వల్ల తీసుకురావటం జరిగిందనమాట. సో ఈ క్లారిటీ మీకు ఇచ్చిన తర్వాత అసలు ఈ అమెండ్మెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంతకుముందు చిన్న వైలేషన్స్కి జైలు శిక్ష ఉండేది. అంటే 3 నెలల నుంచి దాదాపు 5-6 సంవత్సరాల దాకా వైలేషన్స్ ఉన్నప్పుడు జైలు శిక్ష ఉండేది. అయితే ఆ జైలు శిక్ష బదులుగా ఇప్పుడు పెనాల్టీస్, అంటే మానిటరీ పెనాల్టీస్ తీసుకొచ్చారనమాట. 10,000 రూపాయల నుంచి 15 లక్షల రూపాయల దాకా పెనాల్టీ. 15 లక్షలు అంటే మనకి ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీకి తక్కువే. సో క్రిటిక్స్ ఏమంటున్నారంటే మీరు జైలు శిక్షని తొలగించారు, ఇక్కడ డెటరెంట్ ఏముంటుంది, వాళ్ళు ఎందుకు భయపడతారు, ఈజీగా 15 లక్షలు కట్టేస్తారు అనేది క్రిటిక్స్ వ్యూ పాయింట్ అనమాట. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత 40 ఏళ్ల కాలంలో 50 ఏళ్ల కాలంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని జైలులో పెట్టలేదు, అలాంటప్పుడు ఈ జైలు శిక్ష యొక్క అవసరం ఉందా అని ప్రభుత్వం ప్రశ్నిస్తోందనమాట. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ వాదన ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడానికి అని చెప్పి. అయితే ఈ ఎన్విరాన్మెంటలిస్ట్స్ వాదన ఏంటంటే డెటరెంట్ పోతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటర్ బాడీస్ని ఇంకా పొల్యూట్ చేస్తారు, 15 లక్షలకు ఒక లెక్క అనేటువంటి భావనతోటి ఎన్విరాన్మెంటలిస్ట్ ఉన్నారనమాట. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ సిపిసిబిని కన్సల్ట్ చేసి కొన్ని ఇండస్ట్రీస్కి అసలు కన్సెంట్ అక్కర్లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దగ్గర ఏదైతే కన్సెంట్ తీసుకుంటారో ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ని కేంద్రం సిపిసిబితో కన్సల్ట్ చేసి నోటిఫై చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పవర్ పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రభుత్వ వ్యూ పాయింట్ ఏంటంటే ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవి పెరుగుతాయి. ఇంతకుముందు జైలు శిక్ష అనేది ఇంతవరకు ఏది అమలు కాలేదు, ఎవరిని జైల్లో పెట్టలేదు, అందువల్ల దీని అవసరం ఏమిటి, అందుకని మానిటరీ పెనాల్టీస్తో మార్చటం వల్ల ఎవరు భయపడరు, ఫ్రీగా బిజినెస్ చేసుకుంటారు, పెనాల్టీ కూడా తక్కువేం పెట్టలేదు, 15 లక్షలు అంటే ఎక్కువే. ఇది ప్రభుత్వ వాదన. ఇక క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ఈ అమెండ్మెంట్స్ అనేటువంటివి ఈ చట్టాలని వీక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇవాళ డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి, 15 లక్షలు కట్టేస్తారు, జైలు శిక్ష అనేసరికి భయపడేవాళ్ళు, ఈ పెనాల్టీకి ఎవరు భయపడతారు, అది క్రిటిక్స్ వాదన. సరే, ఇంకొక ప్రశ్న, కార్బన్ సింక్. మనం వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాం. మనం ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేస్తాం వేరు కారణాలతో, క్రూడ్ ఆయిల్ కావచ్చు, అలాగే కోల్ కావచ్చు. అది బర్న్ చేసినప్పుడు వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ విరివిగా వెళ్తూ ఉంటుంది. అయితే అందులో కొంత భాగాన్ని మీరు ఇక్కడ చూడండి, ల్యాండ్లో రకరకాలైనటువంటివి ఉంటాయి కదా. కొన్ని చోట్ల వెట్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల మార్షీ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల సీ గ్రాసెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఎక్కువగా కార్బన్ని అబ్జర్వ్ చేస్తాయి. సో ల్యాండ్ కానీ అట్ ద సేమ్ టైం ఓషన్స్, ఈ 2 కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. దాదాపు 50% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని టెరెస్ట్రియల్ సిస్టమ్స్ కావచ్చు, అలాగే ఓషానిక్ సిస్టమ్స్ కావచ్చు, అవి అబ్జర్వ్ చేస్తున్నాయి. వీటి మూలంగానే మనం ఈ మాత్రం వాతావరణంలో వచ్చే మార్పులకు సంబంధించి ఈ మాత్రం ఉన్నాం ప్రస్తుతానికి. ఒకవేళ అవి కూడా అబ్జర్వ్ చేయకపోతే ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. తర్వాత కోస్టల్ ఈకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో,
అవి ఈ కార్బన్ సింక్స్ లాగా ఉపయోగపడుతున్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. మ్యాంగ్రోవ్స్ కావచ్చు, సీ గ్రాస్ బెడ్స్ కావచ్చు, సాల్టీ మార్షెస్ కావచ్చు, వెట్లాండ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కార్బన్ సింక్స్గా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. తర్వాత మీకు గ్రీన్ డీల్ అంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎలా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించాలి అనేటువంటిది మైండ్లో పెట్టుకొని యూరోపియన్ యూనియన్ 27 దేశాల యూరోపియన్ యూనియన్ గ్రూపింగ్ ఏదైతే ఉందో అది కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. దాన్నే మనం గ్రీన్ డీల్ అంటామన్నమాట. యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. గ్రీన్ డీల్ అంటే వాళ్ళు తీసుకుంటున్న చర్యలు అనమాట వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి. అలాగే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అది కూడా యూరోపియన్ యూనియన్కి సంబంధించింది. ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వస్తే ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్, ఆ చట్టం ప్రకారం వాళ్ళు చాలా 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 పనులు చేస్తున్నారు వాతావరణంలో కార్బన్ ఉత్పాదనలను తగ్గించడానికి అనమాట. సరే, ఈ గ్రీన్ రికవరీ అనే కాన్సెప్ట్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది. చూడండి, ఇక్కడ జీరో ఎమిషన్స్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ జీరో ఎమిషన్ టెక్నాలజీ. జీరో ఎమిషన్ అంటే సోలార్, విండ్ ఇలాంటివి ఎమిట్ చేయవు కదా. తర్వాత రిడ్యూసింగ్ ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్. మనం ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ని పెంచుకుంటూ పోతే ఎలా చెప్పండి, వాటిని తగ్గించాలి. కోల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, అలాంటి వాటివి. కొత్త కోల్ ప్లాంట్స్ని ఆపేయాలి. తర్వాత నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. సో ఇలాంటి వాటిని అన్నిటినీ కలిపి గ్రీన్ రికవరీ మెకానిజమ్స్ అంటామన్నమాట. ఐపీసీసీ అంటే ఏమిటి, తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మీకు అసెస్మెంట్ రిపోర్ట్స్ అనేటువంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు. స్పెసిఫిక్గా ఏమీ టైం లేదు, 5 ఏళ్లకో 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఇస్తూ ఉంటారు. 2 ఏళ్ల క్రితం మనకి అసెస్మెంట్ రిపోర్ట్ 6ని వాళ్ళు రిలీజ్ చేశారు. దాన్ని కోడ్ రెడ్ ఫర్ ద హ్యుమానిటీ అని కూడా అన్నారు. ఇక అసెస్మెంట్ రిపోర్ట్ 7 ఇంకొక 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇలాంటి అసెస్మెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసేటువంటిది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇందులో మెంబర్స్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఈ 2 కలిపి 1988లో ఈ ఐపీసీసీని ఏర్పాటు చేయడం జరిగింది. దానంతటా అది సైంటిఫిక్ రీసెర్చ్ చేయదు. ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి సంస్థలకి, సైంటిస్ట్స్కి ఇది అప్పచెప్తుంది. క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఇప్పుడు ఒక సైన్స్లో ఒక విభాగంగా మారింది. దీనికి సంబంధించి రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఐపీసీసీ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్స్ని ఎంగేజ్ చేస్తుంది. వాళ్ళు కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఆ కంక్లూషన్స్ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. 5-6 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఈ ఏఆర్ అంటే అసెస్మెంట్ రిపోర్ట్స్ అంటారు. అర్థమైంది కదా. AR1 అనేది 1992లో రిలీజ్ చేయడం జరిగింది. AR2 అనేది 1995. ఇక దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాను, కోడ్ రెడ్ ఫర్ ద హ్యుమానిటీ. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది పవర్ లైన్స్కి తగిలి చనిపోవటం. విండ్ మిల్స్ చాలా ఏర్పాటు చేశారు కదా ఈ రీజియన్లో, అక్కడ వాటికి తగిలేసి చనిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ పవర్ లైన్స్కి ఎందుకు తగులుతాయి? వాటికి ఫ్రంటల్ విజన్ తక్కువ, దగ్గరకు వచ్చేదాకా తెలియదు. అందుకని ఏం చేస్తాయంటే వెళుతూ ఉంటాయి పైన ఆకాశంలో, వెళ్ళేటప్పుడు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు ఒక పెద్ద హెచ్టీ వైర్ ఏదో కనపడుతూ ఉంటుంది, లేకపోతే ఈ విండ్ మిల్స్కి సంబంధించినటువంటి అవి కనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు అవి తగులుతాయి, చచ్చిపోతాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది ఇండియా, పాకిస్తాన్ 2 దేశాల్లోనే ఉంది. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ IUCN స్టేటస్ ప్రకారం 150 నుంచి 200 మాత్రమే బ్రతికున్నాయి. ఇండియా, పాకిస్తాన్. డిజర్ట్ నేషనల్ పార్క్ అనేటువంటిది మెయిన్ హ్యాబిటాట్. కచ్ బస్టర్డ్ శాంక్చువరీలో కూడా ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు లేవు. తర్వాత ఓవర్ హెడ్ పవర్ లైన్స్, అలాగే విండ్ మిల్స్, వాటికెళ్ళి ఇవి గుద్దుకోవటం వల్ల వెళ్ళేటప్పుడు పూర్ ఫ్రంటల్ విజన్ వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. అందుకని సుప్రీంకోర్టు ఒక 3-4 సంవత్సరాల క్రితం ఏం చెప్పిందంటే, ఈ రాజస్థాన్, గుజరాత్, ఎక్కువగా రాజస్థాన్లో ఉంటాయి, గుజరాత్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగే మిగతా స్టేట్స్లో కూడా 1-2
అలా 2-3 స్టేట్స్లో ఉంటాయి, మెయిన్లీ రాజస్థాన్, తర్వాత గుజరాత్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గుజరాత్, రాజస్థాన్ ఈ 2 రాష్ట్రాల్లో ఇక్కడ ఈ బర్డ్ డైవర్టర్స్ మీరు ఏర్పాటు చేయండి. చూడండి ఇక్కడ మీకు డాట్స్ లాగా కనబడుతూ ఉన్నాయి, అంటే ఆ వైర్స్ మీద ఇవి బర్డ్ డైవర్టర్స్ అనమాట. అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీటిని మీరు అండర్ గ్రౌండ్ చేసేయండి, ఈ యొక్క క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ని సంరక్షించడం కోసం అని చెప్పిందనమాట. అది కాస్త కాస్ట్లీ ప్రపోజిషనే కదా. తర్వాత నానో యూరియా, ఇదే తరహాలో ఇంకొక ఫెర్టిలైజర్ని కూడా ఉత్పత్తి చేయబోతున్నాం అని చెప్పి కేంద్రం ప్రకటించింది, నానో డిఏపి. ఈ సందర్భంగా అసలు నానో యూరియా యొక్క ప్రత్యేకతలు ఏమిటి అని తెలుసుకోవాలి, అడ్వాంటేజెస్ ఏమిటని తెలుసుకోవాలి. 3-4 సంవత్సరాలైంది ఈ నానో యూరియాని లాంచ్ చేసి. దీనికి సంబంధించి ఇది పేటెంటెడ్ టెక్నాలజీ, ప్రొప్రైటరీ పేటెంటెడ్ టెక్నాలజీ ఆఫ్ ఇఫ్కో, అంటే మన దేశం గర్వంగా చెప్పుకునేటువంటి పేటెంటెడ్ టెక్నాలజీ ద్వారా ఈ నానో యూరియాని ఉత్పత్తి చేయడం జరిగింది. ఇక మీ అందరికీ తెలుసు యూరియా అంటే నార్మల్గా ప్రిల్స్ రూపంలో ఉంటుంది, రౌండ్ ప్రిల్స్ ఉంటాయి కదా, వెదజల్లుతూ ఉంటారు. అలా కాకుండా ఇది 500 ml అంటే 1/2 లీటర్ ఆ బాటిల్స్లో వస్తుంది. వాటిని నీళ్లతో కలిపి స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, ఈ లీవ్స్లో హోల్స్ ఉంటాయి కదా, ఆకుల్లో హోల్స్ ఉంటాయి, వాటిని ఏమంటారు స్టొమాటా అంటాం కదా, ఆ స్టొమాటా ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ ప్లాంట్లో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఫ్లోయం అంటాం మనం, ఆ ఫ్లోయం ద్వారా వెళ్ళిపోతాయి. అలాగే ఒకవేళ వాటికి అవసరం లేకపోతే వ్యాక్యూల్ అనేటువంటి పోర్షన్ ఉంటుంది కదా, అక్కడ ఇది దాచుకుంటుందన్నమాట ఆ లిక్విడ్ యూరియాని. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ 80% పెరుగుతుంది. మామూలుగా అయితే నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ ఎంత, యూరియా చల్లితే 30%. మీకు ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ 30% నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ. మిగతాదంతా ఏమవుతుంది, ఆకాశంలోకి నైట్రస్ ఆక్సైడ్ రూపంలో వెళుతుంది, నైట్రేట్స్ రూపంలో సీలోకి వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత నైట్రేట్ పొల్యూషన్ అవుతుంది గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి. సో ఓన్లీ 30% ఈజ్ ద నైట్రోజన్ యూస్ ఎఫిషియన్సీ. కానీ ఈ నానో యూరియా వల్ల ఎఫిషియన్సీ ఇంకా 80% పెరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి, 1 మిల్లీమీటర్ యూరియా ప్రిల్కి ఇక్కడ 55,000 నైట్రోజన్ పార్టికల్స్ అయిపోతాయి అన్నమాట. అంటే సర్ఫేస్ ఏరియా 10,000 టైమ్స్ పెరుగుతుంది. ఏది మామూలు కన్వెన్షనల్ యూరియాతో పోలిస్తే ఇక్కడ అన్ని నానో పార్టికల్స్ మన కంటికి కనపడవు. అవన్నీ కూడా ఇక్కడ మనకి స్టొమాటో ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి, ఫ్లోయం ద్వారా పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. తర్వాత అవసరమైతే వ్యాక్యూల్లో దాచుకుంటాయి. అర్థమైంది కదా. తర్వాత నానో యూరియా అంటే మీకు యూరియాలో 46% నైట్రోజన్ ఉంటుంది కదా, ఇందులో కూడా అలాగే ఉంటుంది. తర్వాత నైట్రోజన్ కాంటెంట్ అనేటువంటిది ప్రతి ప్లాంట్కి వేరియస్ ప్రాసెసెస్లో అవసరం అన్నమాట. ప్రతి ప్రాసెస్లో కూడా ఇది అవసరం అన్నమాట. తర్వాత దీని అడ్వాంటేజెస్ ఏమిటి అని చూస్తే ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీ ఏం లేదు. ముఖ్యమైన పాయింట్, యూరియా విషయానికి వస్తే దాదాపు 80% 90% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రైతులు పే చేసే చాలా తక్కువ, సబ్సిడీ చాలా ఎక్కువ ఉంది యూరియా మీద. ఫెర్టిలైజర్ సబ్సిడీలో 50%కి పైగా యూరియా మీదే పోతోంది. రాజకీయ కారణాలతోటి ప్రభుత్వం యూరియా సబ్సిడీని తగ్గించటం లేదు. దాంతో ఏమవుతుందంటే రైతులు ఎక్కువగా అవసరమైన దానికంటే ఎక్కువగా యూరియా వాడుతున్నారు. 30% అనేటువంటిది ఈ నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ కాబట్టి మిగతాదంతా వేరువేరు రూపాల్లో వాతావరణాన్ని కలుషితం చేస్తుంది, ఆ నేలని పాడు చేస్తుంది. ఇప్పుడు ఈ నానో యూరియా ప్రైస్ సబ్సిడీ లేకుండా యూరియా ప్రైస్ కంటే 10% తక్కువ. ఒక బాటిల్ తీసుకెళ్ళటమే కదా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మూలంగా కన్వెన్షనల్ యూరియా రిక్వైర్మెంట్ 50% తగ్గుతుంది, నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ 80% పెరుగుతుంది, ప్రొడక్టివిటీ 8% పెరుగుతుంది. తర్వాత మీరు క్రాప్ ప్రొడక్టివిటీ తీసుకున్న, ఆ సాయిల్ యొక్క ఆరోగ్యం చూసుకున్న, న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ తీసుకున్న, ఏ విధంగా చూసినా కూడా ఇది అడ్వాంటేజ్ అనమాట. రాబోయే కాలంలో వేరు ఫెర్టిలైజర్స్ కూడా ఇదే రూపంలో రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంతటితో ఈ మాడ్యూల్ ముగిద్దాం. నమస్తే.